సునాద స్వరము మార్చ్ 1. యొబ్బేజు ఇశ్రాయేలు దేవుని గూర్చి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నీ చేయి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా దేవుడు అతడు మనవి చేసిన దాన్ని అతనికి దయచేసెను. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 4వ అధ్యాయము 10వ వచనం. మన దేవుడు మనం ప్రార్థించిన మనవిని ఆలకించి మనం ప్రార్థించిన దానికి జవాబును అనుగ్రహించే దేవుడు. అందుకే మనము ప్రార్థించినప్పుడు ప్రతి ప్రార్థన కూడా దేవుని దగ్గర స్పష్టంగా ఏది కావాలో అడగాలని చెప్పి ప్రభు కోరుతున్నాడు. మరి యొబ్బేజు తల్లి అతన్ని వేదనలో కని మరి యొబ్బేజు వేదన పుత్రుడని అతనికి పేరు పెట్టింది. కానీ యొబ్బేజు మాత్రం ఆ వేదనలో కాకుండా దేవుని పైన ఆధారపడి దేవుని నుండి గొప్ప మేలు పొందుకున్నాడు. అందుకే ఆయన ఇశ్రాయేలు దేవుని మొరపెట్టాడు, నీవు నిశ్చయంగా నన్ను ఆశీర్వదించు, నా సరిహద్దు విశాలపరచు, నీ చేయి నాకు తోడుగా ఉంచి ఏ కీడు రాకుండా తప్పించమని ప్రార్థించాడు. అతడు ప్రార్థించగానే దేవుడు మనవి ఆలకించి దయచేశాడు. మరి యొబ్బేజు చేసిన ప్రార్థన చాలా చిన్నగా, స్పష్టంగా, క్లియర్గా, స్పెసిఫిక్గా ఉంది. మరి మనం కూడా అదే విధంగా అడగాలని ప్రభువు కోరుతున్నాడు. మనము ఆశీర్వదింపబడాలని దేవుణ్ణి అడగాలి. మరి ప్రతి ఒక్కరి సరిహద్దు విశాలపరచబడాలి. దేవుడు తోడుగా ఉంటే తప్ప మనం ఏ పని చేయలేం. ఆయన సన్నిధి మనకు తోడుగా ఉండాలి. ఎప్పుడు నిరంతరం ఆయనను ఆశ్రయించాలి. మరి ఎటువంటి కీడు రాకుండా మనము క్షేమంగా ఉండాలి. ఇది అందరూ కోరుకునే విషయం. అందుకే మనము ఇతరులు ఏమనుకుంటున్నారు, వాళ్ళు మన గురించి ఇది మాట్లాడుతున్నారని కాకుండా దేవుడి దగ్గర మనము అడిగి పొందుకోవాలని ప్రభు ఈ రోజున బయలుపరుస్తున్నాడు. మరి మత్తయి సువార్త 6వ అధ్యాయం 6-7 వచనాలు చదివినప్పుడు యేసుక్రీస్తు అక్కడ ప్రార్థన గురించి చెప్పాడు. రహస్యమందున తండ్రికి ప్రార్థించినప్పుడు ఆయన తప్పక ప్రతిఫలం ఇస్తాడని చెప్పాడు. మరి విస్తారమైన మాటలు, వ్యర్థమైన మాటలు మాట్లాడొద్దని చెప్పాడు. అందుకే మనం ప్రార్థించినప్పుడు అడుగుడి మీకు ఇయ్యబడునని దేవుడు చెప్పాడు. అందుకనే నా ప్రియ సహోదరి సహోదరా, దేవుడు మన ప్రార్థన ఆలకించే దేవుడు. తప్పక మనము అడిగిన దాన్ని మనకు దయచేస్తాడు. కాబట్టి యొబ్బేజు వలె మనము కూడా ఏది కావాలో అడిగి ఆయన నుండి గొప్ప మేలును పొందుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మా దేవ, ఈరోజు ఇచ్చిన వాగ్దానం కొరకే వందనాలు తండ్రి. మీరు మా మనవి ఆలకించి తప్పక మాకు జవాబును దయచేసే దేవ, వినిచిన ప్రతి ఒక్కరిని దీవించండి, వారిని ఆశీర్వదించండి, వారి సరిహద్దు విశాలపరిచి తండ్రి మీ చేయి తోడుగా ఉంచి ఎటువంటి కీడు రాకుండా అందరినీ తప్పించమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ఈ శుభవచనము వినిచున్న ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడునుగాక. నేను మీ ప్రియ సహోదరి మంజులా చరణ్.